ఇంకేమి చెప్పమంటావని పరాశరుడు అడగగా, మైత్రేయుడు గురువర్య, మన్వంతరాలు, మనుపుత్రులు, దేవతలు, సప్తఋషులు ఆ కాలంలో ఆ కాలములలో ఇంద్రులు వారి చరిత్రలు వినాలని ఉన్నది అని అనగా, పరాశరుడు చెప్తాను విను అని కడచినవి రానున్నవి అయిన చతుర్దశ మన్వంతరాల చరిత్ర చెప్తాను విను. స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుషముల అనే 6 మన్వంతరాలు చెల్లిపోయాయి. వర్తమానం, వైవస్వత, మన్వంతరం, కల్పంత కథల వల్ల స్వయంభువ మన్వంతర చరిత్ర విన్నావు. ఇక స్వారోచిష మన్వంతర కథ చెప్తాను విను. స్వారోచిష మన్వంతరములలో పాండవాదులు, సురలు, విపశ్నిప్తుడు, ఇంద్రుడు, ప్రాణవాత, అగ్నివృష, స్వర స్తంభక, ఊర్ధ్వకులు అనేవారు సప్తర్షులు. చైత్ర, చిత్ర, మదన, కింపురుషాదులు ఆ మనువు కొడుకులు. ఉత్తమ మన్వంతరములలో సుశాంకుడు, ఇంద్రుడు, సుధామాదులు, 12 గణాలు, దేవతలు మునుపు నీకు చెప్పాను. వశిష్ఠనందనులు 7 సప్తమహర్షులు. 4వ మనువు తమసుడు. అతని మన్వంతరములో శిబి, ఇంద్రుడు, హరసత్యరూపాదులు. సురలు చైత్ర, రుధకావ్య, వర్ణ, అగ్ని, పివర, జ్యోతి, ధాతువులు. సప్తర్షులు ఖ్యాతి, జాను, జంగాదులు ఆ మనువు కొడుకులు. వారు ధర్మాత్ములు అనే క్రతువులు చేసినవారు. రైవత మన్వంతరమందు విభుడు, ఇంద్రుడు, అమితాబాదులు, దేవగణాలు. ఊర్ధ్వబాహుడు, దేవబాహుడు, హిరణ్యరోముడు, వేదవంశుడు, దామకుడు, శ్రీమంతుడు, పర్జన్యుడు అనేవారు సప్తఋషులు. బలబంధువు మొదలైన భుజ బలాశాలురు మను నందనులు. మునుపు ప్రియవ్రత మహీపతి విష్ణువును గూర్చి తపస్సు చేసి స్వారోచిషుడాదిగా 4 కొడుకుల తండ్రి అయ్యాడు. అతడి తపోమహిమచే వారు మనువులై భూపతులయ్యారు. రాజవంశాలు వారిచే విలసిల్లాయి. 6వదైన చాక్షుష మన్వంతరమందు మనోజవుడు, ఇంద్రుడు, పృథుక రేఖాదుల దేవతలు, సుమేధాదులు, సప్తఋషులు, పురు ప్రముఖులు, మను కుమారులు. వర్ధమాన మన్వంతరమున సూర్యనందనుడు వైవస్వతుడు రాజు. పురంధరుడు ఇంద్రుడు, ఆదిత్య వసురుద్రులు దేవతలు. గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, అత్రి, భరద్వజుడు,
వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, సప్తఋషులు, ఇక్ష్వాకువు, నాభాగుడు మొదలుగా 9 మంది మను నందనులు. వారు వేర్వేరు వంశకర్తలై అశ్వమేధాది యజ్ఞాలు నిర్విఘ్నంగా చేసి సాటిలేని బల పరాక్రమాలతో సిరి సంపదలతో రాణించారు. ఇంతకు ఆధారం ఆ ప్రమేయమైన విష్ణుశక్తి అని గ్రహించు. శ్రీహరి వంశములు ఆయా మన్వంతరాలలో రూపాలు ధరించి సాత్విక గుణములతో జగాలను రక్షిస్తూ ఉంటాయి. సురలు, సిద్ధులు, ఆద్యులు, చరాచర భూతాలు, కేచరులు, భూచరులు, జలచరాలు, వనచరాలు, మృగాలు, ఇలా జీవకోటి అంటే శ్రీ విష్ణుదేవుని విభూతిగా సంభావించు అని చెప్పి అనాగత మన్వంతర విషయం చెప్పనారంభించాడు. సూర్యుడు విశ్వకర్మ పుత్రికను సంజ్ఞను పెండ్లాడి ఆమెతో వినోదించుచుండగా కొంతకాలానికి మనువు, యముడు అని 2 కొడుకులు, యమున అనే కూతురు కలిగారు. తరువాత సంజ్ఞ సూర్యుని ప్రచండ కిరణాలకు ఓర్వలేక తన ఛాయతో ఒక యువతిని సృష్టించి పతి శుశ్రూషను జాగరూకతగా చేస్తూ ఉండు, నా పిల్లలను ఆప్యాయంగా పోషిస్తూ ఉండని చెప్పి అడవికి పోయి ఆమె గుర్రముగా మారి తపస్సు చేస్తూ ఉన్నది. ఛాయ సంజ్ఞలాగే పతిని సేవిస్తూ అలరిస్తూ ఉండగా సూర్యుడు సంజ్ఞగా భావించి అనుకూలంగా ఆప్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలా ఉండగా కొంతకాలానికి ఛాయకు మనువు, శనైశ్చరుడు అని 2 కుమారులు, తపసి అనే కూతురు పుట్టారు. క్రమంగా పెరుగుతూ ఉండగా ఛాయ తన పిల్లలను చూసేటట్లు సంజ్ఞ పిల్లలను చూడకపోగా ఒకనాడు యముడు కోపావిష్టుడై పినతల్లిని చూసి అన్నాడు, తల్లివై ఉన్న నువ్వు పిల్లలనందరూ సరిగా చూడక మాయందు పక్షపాతముతో ఉంటున్నావు. ఏమిటి బుద్ధి, ఎలా కలిగింది నీకు అని అనగా ఛాయ కోపించి అనరాని వినరాని పరుష వచనాలతో నొప్పించగా యముడు తాళలేక ఛాయను తన్నాడు. ఆ అవమానం భరించలేక ఛాయ నీ పాదాలు భారములగుగాక అని శపించింది. ఆ మర్నాడు సూర్యుడు వికృతములై ఉన్న యముని పాదాలు చూసి, ఏమి కారణం నీ పాదాలిలా ఉన్నాయని అడగగా యముడు చెప్పాడు, నాయనా, నువ్వు కర్మసాక్షివని అందరూ అంటూ ఉండగా వింటున్నాను. మన ఇంట ఏమి జరిగిందో చెప్పాలని అడిగావు కనుక చెప్తున్నాను విను. అమ్మలాగే ఉన్న ఈమె అన్నదమ్ములమైన మమ్ము సమదృష్టితో చూడక నేర్పాటుగా చూడగా నేను అడిగాను. దానిచే కోపించి నన్ను తిట్టింది. నేను భరించలేక తన్నాను. ఈమె మా అమ్మలాగా ఉన్నది చూడటానికి, కానీ ప్రవర్తనలో మా అమ్మలాగే లేదు. ఎవరో మాయలాడి తెలుసో తెలియకో కొడుకులేమైనా అంటే కన్నతల్లి అల్లనల్లన సముదాయిస్తుండగా ఇలా శపిస్తుందా? ఇది తల్లి గుణమేనా? నేను తన్నానన్నది నాకు ఈమె యందు తల్లి భావం కలగలేదు. నా మనస్సాక్షిగా చెప్తున్నాను, ఈమె
నా తల్లి కాదు, నేనేమి కొడుకును కాదు. చిత్తగించు, ఇక మీ ఇష్టం, నా అదృష్టం. సూర్యుడు ఛాయాదేవిని పరిశీలనగా చూశాడు. కాంతా, ఎవరు నువ్వు? యమునిపై అంత నిర్దయగా ప్రవర్తించావు. కన్నతల్లి అలా శపిస్తుందా? ఏమి కారణం? నువ్వు మాయలాడివనే నమ్మవలసి వస్తుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పు. చెప్పనా నీకు? తగిన శిక్ష వేయవలసి వస్తుంది అని అనగా ఛాయ, పద్మబాంధవా, నేను సంజ్ఞను కాదు, నా పేరు ఛాయ. నీ కిరణాల వేడి భరించలేక సంజ్ఞ నన్ను తన ఛాయతో కల్పించి ఇక్కడ ఉంచి తాను అడవికి పోయింది. తపస్సు చేస్తుందట. ఛాయ మాటలు విని సూర్యుడు మరేమీ అనలేక యముని పాదాలు యథాపూర్వముగా ఉండునట్లు అనుగ్రహించాడు. ఛాయ వల్ల సంజ్ఞ ఉన్న అరణ్య నివాసం తెలుసుకొని వెళ్ళి తాను గుర్రంలాగా మారి ఆమెను మోహపెట్టి వినోదంగా ఉన్నాడు. అలా ఉండగా అశ్వనీ దేవతలు రేవంతుడు పుట్టారు. తరువాత సూర్యుడు సంజ్ఞతో నిజ రూపానికి వచ్చి సుఖంగా ఉన్నాడు. అంతలో విశ్వకర్మ త్వష్ట వచ్చి సంజ్ఞ బాధ సూర్యునకు చెప్పి ఒప్పించి అతని కిరణాలను హస్తయంత్రంతో సానపట్టాడు. 1000 కిరణాలలో 8వ వంతు సానపట్టుతో ఒకంత వేడి తగ్గింది. సంజ్ఞ సహించగలిగింది. తరువాత విశ్వకర్మ సానపట్టినప్పుడు శివునకు త్రిశూలం, విష్ణువుకు చక్రం, కుబేరునకు ఖడ్గం, కుమారునకు శక్తి, వివిధ ఆయుధాలు ఆయా దేవతలకు రూపొందించి ఇచ్చాడు. ఈ విధముగా వైష్ణవ తేజస్సు ఆయా దశలలో పలు విధాల భాషిస్తూ ఉంటుంది. కొంతకాలానికి సూర్యుని వల్ల సంజ్ఞకు ఒక కుమారుడు ఛాయశక్తితో సహా కలిగాడు. పేరు సావర్ణి. అన్ని విధాలా తన అన్నలకు సాటి అయిన లోకపావనమూర్తి. ఆ సావర్ణి తపశ్శక్తితో విష్ణువు అనుగ్రహం కోరి మనువు కావాలని తపస్సు చేస్తున్నాడు. రసతలాధిపతి అయి ఉన్న బలి ఇంద్ర పదవికై వాసుదేవుని ఆరాధిస్తున్నాడు. సుతపాది విశంసతి గుణాల దేవగణాలు కావాలని తపస్సు చేస్తున్నాడు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృష్ణద్వైపాయనుడు, ఋష్యశృంగుడు, సప్తమహారుషులు, నిర్మోహుడు, వీరబాహువు మున్నగువారు రాజులవుతారు. వారు సావర్ణి కొడుకులు. ఇలాగా ఆ మన్వంతరం గడిచిన తరువాత దక్ష సావర్ణి మన్వంతరం ఆరంభమవుతుంది. ఆ మన్వంతరములో మహావీర్యుడు ఇంద్రుడు, ధార, మారీచి, సుధర్మ, గర్భాదులు దేవగణాలు. సవనుడు, భవ్యుడు, ధర్ముడు, ద్యుతిమంతుడు, దీప్తి, మేఘుడు, దీప్తకుడు, జ్యోతిష్మతి అనేవారు సప్తఋషులు. దివ్యకేతువు, మహాకేతువు మొదలైన ఆ మనువు కొడుకులు రాజులు. తరువాతది బ్రహ్మ సావర్ణి మన్వంతరం. దాని యందు శాంతి అనేవాడు ఇంద్రుడు. సుఖాత్ముడు, ధర్మాధులు నూర్గురు సూర్యులు. సహ్యుడు, నాభాగుడు, సంతుతి, సత్యకేతువు
మొదలుగా ఏడ్నూరు ఋషులు సుక్షేత్ర ప్రముఖులు బ్రహ్మసావర్ణి కొడుకులు 10 మంది పరిపాలకులవుతారు. తరువాతది విష్ణు సావర్ణి మన్వంతరం. దాని యందు పృషుడనేవాడు ఇంద్రుడు, నిమాగకారుగమాదులు దేవగణాలు, శనైశ్చర్యుడు, సంస్తుతి, వహినితేజుడు, వపుష్మంతుడు, అనుజ్వలుడు, జ్వలనుడు, అనుభవ్యుడు అనేవారు సప్తఋషులు. సుధర్మాదులు, మను నందనులు పరిపాలకులు. రుద్రసావర్ణి, రుద్రనందనుడు ఆ మన్వంతరమందు, ఋషుధాముడు, ఇంద్రుడు, హరితరోహితాదులు దేవతలు, తపస్వి మున్నగవారు సప్తఋషులు. దేవ ఉపదేవాదులు, మనునందనులు ప్రభువులు. 13వ మనువు రేచ్యుడు. అందు సూత్రాముడు ఇంద్రుడు, ధర్మ సుధర్మాదులు దేవగణాలు, నిర్మోహకాదులు సప్తర్షులు, ఆదిత్యాదులు, మనువు నందనులు ప్రభువులు. 14వ మన్వంతరమందు శుచి అనేవాడు ఇంద్రుడు, చాక్షుషాధులు దేవగణాలు, అగ్నిబాహుడాదిగా 7 సప్తఋషులు, గురు గంభీర ముఖ్యాదులు, మనునందనులు ధరణీపాలకులవుతారు. ఈ మనువులు ఇంద్రాదులు బ్రహ్మ పగటి సమయంలో బాసిల్లుతూ ఉంటారు. 4 యుగాలుగా చెల్లగా ఇతర వేదాలు ప్రమాద స్థితిలో ఉండగా సప్తర్షులు వచ్చి వేదాంగాలను ప్రతిష్ఠించి సక్రమంగా నడిపిస్తారు. ఇలాగూ 14 మన్వంతరాలు, మనువుల సంధికాలాలు 1000 దివ్యయుగాలు బ్రహ్మకి ఒక పగలు అయినట్టు లెక్క. ఇదే ప్రమాణముతో రాత్రి అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ రూపధరుడై జలదియందు శేషశయ్యపై నిజ మాయమోహంతో సమస్త భూతాలను తనలోనికి గ్రహించి యోగ నిద్రాముద్రితుడై ప్రభాత సమయం కాగానే మేల్కొని రాజస గుణముతో సృష్టి చేస్తాడు. మళ్ళీ మనువులు, మనుతనయులు, ఇంద్రులు, దేవతలు శ్రీహరి సాత్విక గుణ ప్రభావముతో జగాలను పాలిస్తారు. కృతయుగములో శ్రీహరి కపిలాదుల రూపాలు ధరించి జీవలోకానికి జ్ఞానోపదేశం చేయడం, త్రేతాయుగములో చక్రవర్తి రూపాలలో దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసి ధర్మాన్ని పాలించడం, ద్వాపరంలో వేదవ్యాసుడై వేదాల వ్యాప్తిని కలిగించడం చేయడం పనిగా ఉండి కలియుగంలో కల్కి అయి వేదశాస్త్ర మార్గాలకు ఆపద రానీక కాపాడుతాడు. ఇలాగూ భూత భవిష్య వర్ధమాన కాలాత్ముడైన ఆ దేవుని ఆధీనమై సమస్తము విస్తరిల్లుతూ ఉంటుంది అని చెప్పగా మైత్రేయుడు అడిగాడు, గురుదేవా, ప్రతి ద్వాపర యుగము నందు శ్రీహరి వేద వ్యాస రూపాన శాఖలను విస్తరిస్తాడని, ధర్మశాస్త్రాలను ప్రతిష్ఠిస్తాడని చెప్పావు. చెల్లిపోయిన
యుగాలలో ఎవరెవరు వేదవ్యాసులయ్యారు, వేద విభాగం ఎలా చేశారు, శాఖలేవి, ఆ విషయం వినాలని ఉన్నది. మైత్రేయుని మాటలు విని పరాశరుడు చెప్పాడు, మైత్రేయ, వేదశాఖలు ఉపశాఖలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వివరించి చెప్పడం ఆ 4 యుగాల వారికి కూడా సాధ్యం కాదు. కాబట్టి నేను విన్నంత సంక్షేపంగా చెప్తాను, విను. భూ భూజనులకు తేజస్సు, వివేకం, ధైర్యం చాలా తక్కువగా ఉంటాయి. వారికి అవి సంతృప్తిగా కలిగించాలని పుండరీకాక్షుడు ఏకరూపాన ఉన్న వేదమును 4గా విభజించాడు. ఋగ్వజుష మాధర్వములని వాటికి పేర్లు. వాటిని శాస్త్ర పురాణాది సంఖ్యలుగా 18 విద్యలుగా బ్రహ్మ మొదలుగా నా వరకు నా కొడుకైన కృష్ణ ద్వైవ పాయనుడున్ను వేదవ్యాస రూపాలు ధరించి విస్తరింపచేశాము. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ ముందరి ద్వాపరయుగంలో వేదవ్యాసుడవుతాడు. ఇలాగూ ఆయా మన్వంతరాలలో ఒక్కొక్కడు వైష్ణవాంశతో వేదవ్యాసుడై వేదాలను ఉద్ధరిస్తాడు. నా కొడుకు కృష్ణ ద్వైపాయనుడు వైష్ణవ మహిమతో విరాజిల్లుతూ ఉన్నవాడు. కాకపోతే అలాంటి కవిత్వ రచన ఇలాంటి వాడు చేయగలడా? మునుపు వాల్మీకి బ్రహ్మవాక్కు ననుసరించి రామాయణం 7 కాండలు 500 సర్గలతో 24,000 శ్లోకాలతో 24,000 శ్లోకాలతో రచించాడు. అతనిలాగే కృష్ణద్వైపాయనుడు మహాభారతం, హరివంశంతో సహా 100 పర్వాలు సపాద లక్ష గ్రంథముగా రచించి జగత్ప్రసిద్ధం చేశాడు. అలాగా వ్యాస వాల్మీకులు ఆది కవులయ్యారు. కృష్ణద్వైపాయనుడు బ్రహ్మ నియోగముచే వేదమును 4 భాగాలుగా చేసి ఋగ్వేదం, పైలుడు, యజుర్వేదం, వైశంపాయనుడు, సామవేదం, జైమిని, అథర్వవేదం, సుమంతుడు, పురాణేతిహాసాలలో రోమహర్షణ నందనుడైన సూతుడు పఠించునట్లు నియమించాడు. వారు వారి శిష్య ప్రశిష్యులచే వాటిని చదివించగా వారి పేర 1000 శాఖలుగా విస్తరిల్లాయి. పైలుడు ఋగ్వేదమును బోధాయనుడు మొదలైన శిష్యులచే చదివించగా వారిచే అది సమగ్ర శాఖలయ్యింది. వైశంపాయనుడు ఋగ్వేదమును 27 శాఖలు చేసి శిష్యులచే చదివించగా వారి శిష్యులకు అనువగునట్లుగా పలు శాఖలుగా విస్తరించారు. వైశంపాయన శిష్యులలో చెప్పదగినవాడు బ్రహ్మరాతముని కుమారుడు యజ్ఞవల్క్యుడు. విశిష్టమైన తపశ్శక్తికి కల బ్రహ్మణ్యుడు. ఆ విధముగా గురుని దయకు ప్రేమకు పాత్రుడయ్యాడు. ఒకనాడు ఆ యజ్ఞవల్క్యుడు వేదార్థ విచారణ జరుగుతుండగా
అక్కడ ఉన్న మునులందరూ వినేటట్టుగా బిగ్గరగా అన్నాడు. 7 రాత్రులలో మా గురువు బ్రహ్మహత్య చేస్తాడు. దానివల్ల అతనికి వచ్చే పాతకమును నేను పోగొట్టుతాను. అలాంటి మహిమ గలవాడను. వాని మాటలు శిష్యుల వల్ల వినిన వైశంపాయనుడు కోపం వచ్చినా తనపై ఎంతో భక్తి కలవాడని అప్పటికి శాంతించాడు. తరువాత వేదాధ్యయనం యథాప్రకారం చేయిస్తూ వాని పెడరసపు మాటలకి ఓర్వలేక ఒకనాడు తన్నాడు. అది బ్రహ్మహత్యతో సమానమే. ఆ పాపం ఎలా పోతుందో మార్గం చూడండి అని శిష్యులతో అనగా, అప్పుడు యజ్ఞవల్క్యుడు, అది పోగొట్టే శక్తి కలవాడను నేనే. మీరు అలాంటి శక్తి కలవారా అని అనగా, వైశంపాయనుడు కోపించి, ఏరా, నా ముందు బ్రాహ్మణ నింద చేస్తున్నావా? ఏమి నీ గర్వం? నిన్ను చూస్తే కోపం రగులుతుంది. నా ముందు ఉండకు. ఇంతవరకు నేను చెప్పిన వేదం కక్కిపోరా అనగా, యాజ్ఞవల్యుడు పాదాభివందనం చేసి, మీ యందు నేనంత భక్తి కలవాడనో మీకు తెలుసును. నా మాట నా భక్తికి రూపం. అది గర్వం కాదు, క్షమించండి అని అన్నాడు. కానీ వైశంపాయనుడు శాంతించలేదు. సరే అని యాజ్ఞవల్యుడు రక్తరూపముతో వేదం కక్కి ఇంకొక దగ్గర పోయి గురుని బ్రహ్మహత్య పాతకం పోవడానికి తగిన వ్రతాలు చేస్తూ ఉన్నాడు. యాజ్ఞవల్క్యుడు కక్కిన వేదమును తిత్తిరి పక్షులు మింగగా ఆ శాఖలకి తిత్తురులనే పేరు వచ్చింది. యాజ్ఞవల్క్యుడే తిత్తిరి పక్షి అయి వేదము కక్కినట్టు అదే తైత్తిరీయం అని ప్రసిద్ధమైనట్టు ఒక కథ కలదు. తిత్తిరి పక్షులు మింగితే అవి మళ్ళీ బయటకు ఎలా వచ్చినట్టు ఈ విషయం ఆలోచనీయం. తరువాత యాజ్ఞవల్క్యుడు గురుని దోషం పోగొట్టి నిర్దుష్టమైన బుద్ధితో ప్రాణాయామం పాటిస్తూ తపశ్శక్తితో మహితాత్ముడు అయ్యాడు. సకల వేదమయుడైన సూర్యదేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. అలా ఉండగా సూర్యుడు గుర్రం రూపంతో వచ్చి వరం కోరుకో అని అనగా, యాజ్ఞవల్క్యుడు అభివాదం చేసి, దేవా, నా గురువెరగని యజుర్వేదము నాకు ప్రసాదించు అని ప్రార్థించాడు. సూర్యుడు కరుణించి శుక్ల యజుర్వేదం చదివించాడు. ఆ వేదం 15 శాఖలై వాజి శాఖలుగా ప్రసిద్ధమైంది. కన్వాది మునులు ఆ శాఖల అధ్యయనం చేశారు. జైమిని ముని తాను నేర్చిన సామవేదం బహుశాఖలుగా చేసి శిష్యులచే చదివించాడు. సుమంతుడు అథర్వవేదం బహుసంహితలుగా రచించి శిష్యులచే చదివించాడు. వేదవ్యాస శిష్యుడైన సూతుడు పురాణాలను ఉపాఖ్యానాలతో తన శిష్యులైన సుమతి, అగ్నివర్ణుడు, మిత్రుడు, శంఖుపాలుడు, కృతవర్ణుడు, సావర్ణి అనే 6గురిచే చదివించాడు. వారి వల్ల అవి భూవనమంతటా వినవచ్చాయి. బ్రహ్మాండము, వామనము, గారుడము, స్కందము, ఊర్మము, భాగవతము, ఆగ్నేయము, మత్స్యము, లైంగము, మార్కండేయము, కూర్మము, వైష్ణవము, శైవము, నారదీయము, భవిష్య బ్రహ్మ, వైవర్తన,
వారాహముల వారాహములు అని పురాణాలు 18. అవి సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశాభి చరితములనే 5 లక్షణాలు కలవై ఉంటాయి. ఇప్పుడు నేను నీకు చెప్పుచున్నది వైష్ణవ పురాణం. ఇది వేద సమ్మతం, సకల భువన స్థితిగతులకు ఆధారభూతుడై విష్ణుదేవునకు సంబంధించినది. సర్వలోక సమ్మాన్యము. వేదాలు 4, వేదాంగాలు 6, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం అని వాటికి వ్యవహారం. ఇవి రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఇంతటితో ఈ 8వ భాగం ముగిస్తున్నాం. ఓం నమో నారాయణాయ. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.